ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్నుగించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 12వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి లోకస్వార్త 2వ అధ్యాయం 13వ వచన భాగమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకంలో జన్మించినప్పుడు మరి మనందరికీ క్రిస్మస్ కాదు, కానీ పరలోకం ఉన్నటువంటి దూతలకు కూడా క్రిస్మసే. అంటే క్రిస్మస్ అనగా మనం ఆనందము, సంతోషం. అంటే క్రీస్తుని ఆరాధించట్లో, ఆయన ఆరాధించట్లో ఎలాగ ఆరాధించాలంటే మరి సంతోషంతోనూ ఆనందంతోనూ ఆయన ఆరాధించాలి. ఒకేలా సామాన్యమైన సంతోషం, ఆనందం కాదు. పరలోకం నుండి ప్రతి ఒక్కరి జీవితంలోకి యేసుప్రభు వారు మరి వచ్చారు కనుక ఎవరి జీవితంలో అయితే ఆయన ఉదయించాడో వారి జీవితాల్లో గొప్ప ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా ఆ దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుని దేవుడు మరి భూమి మీద వచ్చినప్పుడు మరి దేవదూతలు కూడా మరి సంతోషిస్తూ మరి సంతోషమైనటువంటి గానాలతో ఆయన్ని స్తుతిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు యేసుప్రభు వారు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి జన్మించాలి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన జన్మించినప్పుడు మరి వారికి ఎంతగానో ఆనందం, సంతోషం కలుగుతుంది. మరి ఇంకా ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించలేదో మరి ఈ క్రిస్మస్ మరి వేడుకల ద్వారా, లేకపోతే ఈ క్రిస్మస్ ఈ సంబరం ద్వారా కనుక యేసుప్రభుని ఇంకా అంగీకరించకపోతే సొంత రక్షకుని అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిని తీసుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృప యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా, నీకు వందనాలైనా. ఇదిగో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినైనా ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి గొప్ప దేవుడికి వందనాలు తండ్రి. మా భారతదేశం మీరు ఆశ్రయించి దీవించినైనా. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి దేవతని. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. సరిహద్దుల సైనికి మంచి వంతు నింపండి. యవనస్తులు అందరూ కూడా మంచి వంతు నింపండి బాబు. వారి చెడు అలవాట్ల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించుకొని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దాని ప్రభావ చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. విదేశంటువంటి బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశించి దీవించినాను. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాది గొత్తండి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భమిస్తే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. నీకు వందనాలు. ఈ నెలంతా కూడా ఎక్కడొక చోట క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ప్రభా ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తామని వందనాలు. ప్రతి సేవకుడు కుటుంబాన్ని దీవించండి. సంఘాన్ని, పరిచర్యం, బిడ్డలందరినీ కూడా దీవించండి తండ్రి ప్రభా. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.